హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మరొక వ్లాగ్తో వచ్చేసాం. ఇది వచ్చేసి మా రెండో అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి పెళ్ళి, వాళ్ళ హోమ్ టూరు. ఈరోజు ఇంటీరియర్ వాళ్ళు ఎలా చేయించుకున్నారు, దెన్ మ్యారేజ్కి ఇంటిని ఎలా ముస్తాబు చేశారు అనేది ఒక లుక్ వేసేది రండి. ఇదైతే నైట్ వ్యూ. నైట్ బ్యానర్ని పిక్చర్ తీసాను కానీ బట్ అంత క్లారిటీగా రాలేదు, సో అందుకు మార్నింగ్ అలా కవర్ చేశాను. ఇది వచ్చేసి తెల్లారిపోయింది, అప్పుడే మార్నింగ్ ఇక్కడికి వచ్చేసి అందరూ కూడా పనుల్లో పార్టిసిపేషన్ చేస్తున్నారు. వీడియో పెళ్లి కొడుకు. ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ ఎలాగుంది, ఆర్చీ తోటి డిజైన్. సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది. ఇది వచ్చేసి మరి హాల్ అంటారు, కొన్ని చోట్ల వరండా అంటారు. ఈ టైల్స్ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విజయవాడ నుంచే తీసుకొచ్చారు. ఇవి వచ్చేసి స్టెప్స్ పైకి వెళ్తే ఇండివిజువల్గా ఇంకొక రూమ్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్ రూమ్ లాగా అది యూస్ అవుతుంది. ఇది వచ్చేసి సెకండ్ హాల్ అనుకోండి. ఎవరైనా గెస్ట్లో వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళంతా కూడా తెల్లారుజాము దిగారు హైదరాబాద్ నుంచి, సో అందుకే పలకరించుకుంటున్నారు బావతోటి. ఇది వచ్చేసి మెయిన్ డోరు ఇంటికి. దీన్ని కూడా చిన్న లోకల్గానే చేయించారు, మంచి హెవీ డిజైన్. ఇదంతా కూడా కొంచెం ఐరన్ గ్రిల్ తోటి ఇట్లా ఫిట్ చేశారు. ఇది మెయిన్ హాల్. ఈ డిజైన్ దెన్ ఈ యొక్క ఇంటీరియర్ ఈ థింగ్స్ అన్నీ కూడా మా అక్క దగ్గర నుంచి చూసుకుంది. ఎక్కడెక్కడ ఏం పెట్టాలి, దీన్ని ఎలా డిజైన్ చేయించాలి ఏంటి అనేది. సో ఇట్స్ లుక్స్ గుడ్. ఇంటికి ఇంటీరియర్ ఒక హైలైట్ అయితే పెయింట్స్, దెన్ సీలింగ్స్ మరొక హైలైట్ అని చెప్పొచ్చు. సీలింగ్స్ కూడా మల్టిపుల్ సీలింగ్స్ అయితే డిజైన్ చేయించారు. హాల్, బెడ్రూమ్స్లో డిఫరెంట్గా లైటింగ్ అంతా కూడా మనం అరేంజ్ చేసుకుంది ఇది ఓన్గా. ఓవరాల్లీ టీవీ యూనిట్ వచ్చేసి ఇలా ఉంది. టీవీ యూనిట్ కూడా దగ్గర ఉండి మనం ఓన్గా కస్టమైజ్ చేయించుకుంది. ఇదంతా కూడా బ్యాక్ డ్రాప్ కొంచెం లైటింగ్ ఇచ్చాము మంచి వ్యూ కోసం. రేపు మార్నింగ్ పెళ్ళి ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ పనుల్లో హడావుడిగా ఉన్నారు. మళ్ళీ తర్వాత బంధువులంతా వస్తే నాకు హోమ్ టూర్ కుదరదు, కొంచెం బిజీగా ఉంటానని చెప్పేసి నేను మార్నింగే కెమెరా అయితే పట్టుకున్నాను. ఇక్కడ చూడండి, సొమ్ము ఒకటిదని అన్న పెళ్ళికి వీడైతే ఇక్కడ ప్రేమ అయితే పెట్టేశాడు, పెద్దగా డిజైన్ చేయించి. మరి వాడు చేయించలేదురా అంటే వాడికి అవసరం లేదా అంటున్నాడు. ఇది మా అక్క వాళ్ళ టోటల్ ఫ్యామిలీ, సో వాళ్ళ ఇన్విటేషన్ అది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము, మా పాప పడుకుంది. సో ఇల్లంతా మళ్ళీ కట్టించుకునేది కాదు కదా, ఎవరైనా అంతే. ఇల్లు కట్టించుకునేటప్పుడు ఒకసారి మనం పెట్టుకుంటే అంత మనకి నీట్గా ఉంటుంది. సో వీళ్ళు కూడా అలాగే చేశారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సీలింగ్ లైట్స్, దాన్ని ఇంటీరియర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కబోర్డ్ వర్క్ వచ్చేసి గ్లాసీ ఫినిషింగ్ అంటారు. ఇల్లు అంతా కూడా ఈ గ్లాసీ ఫినిషింగ్ కబోర్డ్ వర్క్ తోటే కంప్లీట్ చేశారు. చూస్తున్నారుగా ఫినిషింగ్ మీకు ఎలా వచ్చిందో. ఇవి వచ్చేసి వాళ్ళ పాత ఫోటోలు, వీటిని కూడా అట్లా కవర్ చేశాను. ఇదంతా ఊటీలో ఉన్నప్పుడు అక్కడ తీసుకున్నారు. దెన్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. మొత్తం టోటల్ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో అది కొంచెం కిడ్స్ బెడ్రూము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. పెద్దవాళ్ళు ఎవరికి చెప్పలేదు, ఇల్లు కట్టు చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్పేసి. సో ఇది వీళ్ళకి తెలుస్తుంది. బేసిక్గానే ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో అదే ఇదిలో మళ్ళీ పెళ్ళి అనేసరికి ఎంత లేదైనా మిడిల్ క్లాసెస్ కదా మనము, సో బర్డన్స్ ఉంటాయి, మీకు తెలియదు కదా అది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము. ఇది కూడా మొత్తం కబోర్డ్ వర్క్ గ్లాసీ ఫినిషింగ్తోనే ఇల్లంతా కంప్లీట్ చేయించారు. ఈసారి మేము ఎప్పుడు వచ్చినా కానీ మా ఫ్యామిలీ అంతా ఈ ఇల్లు కొంచెము తట్టుకునేటట్టే ఉంది, ఎందుకంటే పైన కూడా రూమ్స్ ఉన్నాయి, కింద 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఈసారి మాకు ఎటువంటి ఇబ్బంది అయితే అనిపించలేదు ఈ ట్రిప్లో. సో చూసారుగా టోటల్ టూర్ అయితే ఇది. సో ఫైనల్లీ నేను ఇల్లంతా అలా కవర్ చేస్తూ బయటకి అయితే వెళ్ళిపోయాను. బయట శామియానా ఇదంతా కూడా ఆల్రెడీ వచ్చేసింది. సో మేమంతా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి పనుల్లోకి అయితే ఎంటర్ అయిపోవాలి. ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అందరు వచ్చారు. వీడైతే ఇంకందరు మాట్లాడుకుంటున్నారు. అంతా రెడీ అయిపోయి ఇంక పెళ్లి పనుల్లో దిగితే మరి ఇంకేమవుతుందో చూడాలి. నెక్స్ట్ వీడియోస్, దెన్ మ్యారేజ్ ఈవెంట్స్ అవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్స్లో కవర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.